డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో కేటీఆర్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 163 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. 4 కంటే ఎక్కువ మంది గుమ్మికూడి ఉండొద్దన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనాన్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కేటీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 163 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. 4 కంటే ఎక్కువ మంది గుమ్మికూడి ఉండొద్దన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి ఈ 1 ఇయర్ అంటే దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది కాబట్టి ఏమేం చేస్తుంది, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది అనే దానికి సంబంధించి మహాధర్నా నిర్వహించడానికి తాళబూనింది బీఆర్ఎస్ పార్టీ. కానీ దానికి అనుమతి లేదని చెప్పి 163 సెక్షన్ అమల్లో ఉందని చెప్తున్నారు పోలీసులు. మరి బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆశా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ అనుమతి నిరాకరించారు. నిన్న రాత్రి కొంత హైడ్రామా నడిచినప్పటికీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పటికీ కూడా ససేమిరా అంటూ మీ ధర్నాకు అనుమతి లేదంటూ కూడా లిఖిత పూర్వకంగా పత్రం ఇవ్వడంతో దాన్ని మేము కోర్టులో సవాల్ చేస్తామంటూ కూడా బయటికి వచ్చి బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది. రాత్రి హైడ్రామాకు ముగింపు పలికింది. ఈ రోజు 144 సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ శిక్షా సంస్కృతి ప్రకారం 163 ప్రకారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ఎవరు కూడా 4కు మించి గుమికూడకూడదని చెప్పేసి కఠిన నిబంధనల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇటు జిల్లా కేంద్రంతో పాటు జిల్లా నలుమూలలో కూడా ఎవరు ఇతరులు బయటికి రాకూడదు. వచ్చినా కూడా ఎలాంటి నిరసన గాని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు గాని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గాని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను కూడా పకడ్బందీగా అమలు చేస్తూ ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా అటు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద, అదేవిధంగా జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి ప్రధాన చెక్ పోస్టుల వద్ద కూడా చెకింగ్స్ కూడా ముమ్మరం చేశారు. అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆశ అయితే ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం లఘుచర్లలో గిరిజనుల పైన ప్రభుత్వము అధికారులు దాడి చేశారో దానికి నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ జరిగిన దానికి నిరసనగా ఇక్కడ మహబూబాబాద్ లో ధర్నాను బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రశాంత్, ఒక సభ గాని ఒక ధర్నా గాని నిర్వహించాలంటే ముందుగానే మనం దానికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు పర్మిషన్ తీసుకోలేదా, లేదంటే తీసుకున్న దాన్ని క్యాన్సిల్ చేశారా ఏంటి? ఎస్ ఆశ, అయితే చివరి సమయంలో ముక్కుబడిగా అనుమతి కోసము బీఆర్ఎస్ నేతలు ఇచ్చారని చెప్పేసి ఎస్పీ చెప్పారు. అయితే అప్పటికే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా ఈ యొక్క గిరిజనుల పైన, అధికారుల పైన రాళ్లతోటి కర్రలతో దాడి చేస్తుందని చెప్పేసి ఏదైతే ఎస్బీ ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పేసి ఎస్పీ రామ్నాథ్ కేకన్ చెప్తున్నారు. అయితే రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తూ చేసేటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమం సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కానీ ఇటు శాంతి భద్రతలను కాపాడే విషయంలోనే మేము అనుమతి నిరాకరిస్తున్నామని అయితే గంటపదంగా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రము కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీల మీద ప్రజాస్వామ్యంలో నిరసన కార్యక్రమాలకు కూడా అనుమతి ఇవ్వకుండా ఇలాంటి నిరంకుశ వైఖరికి నిదర్శనం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కేవలము అటు లఘుచర్లలో గిరిజనుల పైన దాడికి నిరసనగా ఇక్కడ కార్యక్రమం ప్లాన్ చేయడము, అయితే ఇక్కడ నేతలు మాత్రము అసలు గిరిజనులకు అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి సంబంధం లేదంటూ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం శాంతి భద్రతల కోసం మాత్రమే మేము ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే దీన్ని కాస్త పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎన్ని రోజుల్లోనే అంటే పూర్తి స్థాయిలో పర్మిషన్స్ తీసుకుని మళ్ళీ నిర్వహించే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకోవచ్చా? రాష్ట్రపతి కూడా రాబోతున్నారు కదా తెలంగాణ స్టేట్ కి. ఎస్ ఆశ, అయితే బీఆర్ఎస్ పార్టీ మాకు చట్టాల మీద, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము కోర్టుకు వెళ్లి కోర్టు అనుమతితోనే ఇదే ప్లేస్ లో ధర్నా నిర్వహిస్తాము.
శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి కోర్టు అనుమతి తీసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు నిన్న స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రోజు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది ఆశ. అయితే కోర్టు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, కోర్టు ఇచ్చే తీర్పును ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టే అవకాశం అయితే ఉంది. అయితే కోర్టు అనుమతి ఇస్తే గనక మరి ఎప్పుడు అనేది పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది కాబట్టి. అయితే ఇప్పటి వరకు అయితే ఏదైతే ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రము తన పర్యటనను అయితే రద్దు చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. అయితే మరి ఎప్పుడు అనేది కోర్టు నిర్ణయం ప్రకారము మళ్ళీ శాంతియుత నిరసన కార్యక్రమానికి హాజరవుతానంటూ కూడా కేటీఆర్ తెలపడంతో అయితే ఇప్పటి వరకైతే విషయం సద్దుమణిగినప్పటికీ కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అలజడి ఆందోళన చేయకుండానైతే పోలీసులు అయితే కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ధర్నాకు వచ్చారు, ధర్నా చెప్పండి, కార్యకర్తలు చెప్పండి మీరు జరగలేదు అని అంటే మేము సహకరించబట్టి అదే చెప్తున్నాం, అందుకనే చెప్తున్నాం. ఈ రోజు మహబూబాద్ లో జరిగిన సంఘటన మీరు చూస్తా ఉన్నారు. రేపు పొద్దున 10 గంటలకు మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి మహాధర్నా రావాల్సి ఉండే. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ నిన్న మేము పోలీస్ ని పర్మిషన్ అడిగాం. పోలీస్ మీరు ప్రిపేర్ చేసుకోండి. డిఎస్పీ గారు హైకోర్టుకి వెళ్ళిరు, రాగానే పర్మిషన్ ఇస్తామని చెప్తే అన్ని సంఘాల నాయకులతోని, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, గిరిజన సంఘాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి మేము మాట్లాడుకొని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మరి మధ్యాహ్నం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి డిఎస్పీ గారు వస్తున్నారు. ఆన్ ది వే, మీరు వెయిట్ చేయండి, మీరు ప్రిపేర్ గా ఉండండి, మీరు ప్రిపరేషన్ చేసుకోండి అని ఎస్పీ గారు